మనం గణపతిని ఓం గం గణపతే నమః అని ఆరాధిస్తాము కదా. ఇందులో గమ్ అంటే అర్థం ఏమిటి? ఓం గం గణపతయే నమః. మీరన్నట్లుగానే గణపతయే నమః అంటే సరిపోతుంది. చతుర్థి భక్తి చక్కగా గణపతి కొరకు నమస్కారము అని. మరి గమ్ ఏమిటి? ఆ ముందు గమ్ అనే ఆ అక్షరాన్ని ఎందుకు చేర్చారు అని అంటే దీన్ని బీజాక్షరము అంటారు. గమ్ అనేటువంటిది గణపతి మంత్రానికి సంబంధించినటువంటి బీజాక్షర మంత్రం. బీజాక్షరం అంటే ఏంటండి? బీజమైన అక్షరం. బీజము అంటే మన తెలుగులో చెప్పుకోవాలంటే విత్తనం. విత్తనం ఓ పెద్ద మర్రి చెట్టుకి కారణమవుతుంది. అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అంత చిన్న విత్తనం నుంచి అంత పెద్ద మర్రి చెట్టు వస్తుంది. అట్లాగే ఒక చిన్న అక్షరం గణపతయే నమః మంత్రమే, కానీ ఆ మంత్రం చాలా పెద్దదిగా నీకు బాగా మేలు చేసే రకంగా ఉండాలి అంటే ఒక వటవృక్షం యొక్క ఛాయలాగా అంత విశాలమైనటువంటి శుభాన్ని నీకు ఇవ్వాలి అని అంటే గమ్ అనేటువంటి బీజాక్షరాన్ని ముందు చదవాలి. అందుకని మన మంత్రాలకి మన ఋషులందరూ ఎవరు పెట్టారండి? ఇది మామూలు మానవుడు పెట్టినటువంటిది కాదు. గణపతి యొక్క ఆ స్వరూపానికి, ఆయన యొక్క స్ఫూర్తి మనకు అందటానికి, ఆ చైతన్య ప్రసాదం మనకు అందటానికి పూర్వకాలపు మహర్షులు గమ్ అనేటువంటి బీజాక్షరాన్ని పెట్టారు. కాబట్టి ఆ బీజాక్షర జపం చేయగలిగితే గమ్ ఓం గం గణపతయే నమః, ఓం గం చూడండి అంటున్నప్పుడు కూడా మనలో ఒక తెలియనటువంటి ఒక విద్యుత్ ప్రసారం, భక్తిభావ ప్రసారం శరీరంలో జరుగుతుంది. ఓం గణపతయే నమః అన్నప్పుడు మీ శరీరంలో జలధరింపు ఉండదు. గం గణపతయే నమః అంటే గమ్ అన్న వెంటనే మీకు మూలాధారం, ఎందుకంటే స్వామివారు గణపతి మూలాధారంలో ఉంటారు, అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఆ గమ్ముని కలపాలి అంటే గమ్ అనేటువంటి మూలాధారంలో ఉన్నటువంటి ఆ గణపతిని కదపాలి అని అంటే గమ్ అన్న వెంటనే మీకు ఆ బొడ్డు దగ్గర కదలిక ఏర్పడిపోతుంది. ఆ గణపతి వీడు నన్ను పిలుస్తున్నాడు, వీడు నన్ను బీజాక్షరంతో పిలుస్తున్నాడు, వీడికి నేను చక్కటి ఫలితాలని నేను అందచేయాలి అని స్వామివారికి తెలియజేసేటట్లుగా, అందుకని ఉత్తుంగ ధ్వనితోటి గం గణపతయే నమః అని ఆ బీజాక్షరాన్ని పలకమంటారు. అందుకని గమ్ములో ఉన్నటువంటి విశిష్టార్థం అది.